అందరికీ నమస్కారం. మనకి ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం సబ్ డివిజన్ శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో ప్రాపర్టీ అఫెన్సెస్కి సంబంధించి అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు మనకి టోటల్గా ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నాము. సో ఇందులో A1 వచ్చి దున్నా కృష్ణ అలియాస్ ప్రీతం కృష్ణ సింగ్. ఈయనది మెలియాపుట్టి చాపరా విలేజ్, బట్ ఈయన మొత్తం ఉండేదంతా వెస్ట్ బెంగాల్లో ఉంటారు, బాటానగర్ ఏరియాలో. ఇక్కడ ఫ్యామిలీ మొత్తం ఆయన కూడా అక్కడే ఉంటారు. రెండో వ్యక్తి A2 వచ్చి సయ్యద్ రఫీ. ఈయన మనకి శ్రీకాకుళం టౌన్లోనే ఉంటారు. సో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు ఓవరాల్గా మనకి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్కి సంబంధించి 18 కేసుల్లో వీళ్ళు టోటల్గా ప్రాపర్టీ అఫెన్సెస్ చేశారు రీసెంట్గా 24-25కి సంబంధించి. సో వాటిలో మనకి టోటల్ ప్రాపర్టీ లాస్ వచ్చి 476 గ్రాముల గోల్డ్, 1443 అంటే ఆల్మోస్ట్ కిలోన్నర సిల్వర్, 7 లక్షల క్యాష్ పోయినట్లు కంప్లైంట్స్ ఉన్నాయి మనకి. బట్ ఇందులో మనం ప్రాపర్గా వెరిఫై చేస్తే మనకు తెలిసింది ఏంటంటే, కంప్లైంట్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు ఒక కేసులో 85 గ్రామ్స్ పోయిందని కంప్లైంట్ ఇచ్చారు, బట్ యాక్చువల్గా అందులో ఏమీ పోలేదు. సో ప్రాపర్టీ అన్నదే పోలేదు. ఇంకొక కేసులో ఆల్మోస్ట్ 4 తులాలు అంటే 48 గ్రాములు 50 గ్రాములు గోల్డ్ పోయిందని ఇచ్చారు. అందులో యాక్చువల్గా పోయిండేది మాత్రం మనకి ఓన్లీ 15 గ్రామ్స్ వరకు. రిమైనింగ్ అనేది అది ఎక్కువ కంప్లైంట్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఆ కంప్లైంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నా మనం లీగల్ యాక్షన్ తీసుకుంటాం. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు అవన్నీ వెరిఫై చేశాక మనకు తెలియదు ఏంటంటే 362 గ్రాముల గోల్డ్, 1391 గ్రామ్స్ సిల్వర్ అండ్ ఒక 6 లక్షల వరకు క్యాష్ పోయింది. సో దానికి సంబంధించి మనం 237 గ్రాముల గోల్డ్, 1390 గ్రామ్స్ సిల్వర్ అండ్ 1,50,000 క్యాష్ అది రికవరీ అయింది. సో రిమైనింగ్ రికవరీ ఇంకా చేయవలసి ఉంది. ఈ ఇద్దరు రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వెస్ట్ బెంగాల్లో ఉంటారు. సో ఆ ఇద్దరు వ్యక్తులు కూడా మనం కేసులో పెట్టడం జరిగింది. ఆ టీమ్స్ పంపించి అక్కడ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరుగుతుంది. సో ఈయన ఏంటంటే, దున్నా కృష్ణ గారి నుంచి ఒకటి చెప్పాలంటే, ఈయన పైన ఆల్రెడీ మనకి ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్స్లో కలిపి 218 కేసులు ఉన్నాయి. ఓవరాల్గా 218 కేసులు ఉన్నాయి. ఈయన ఇంతకుముందు ఆల్రెడీ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యి మన వైజాగ్లో అరెస్ట్ అయ్యి జైల్లో కూడా ముందు వెళ్ళారు. ఆయన ఎక్కడే కానీ ఫోన్ వాడరు. ఈయనకు ఆధార్ కార్డు కానీ ఐడెంటిటీ కార్డ్స్ కానీ ఏమీ మెయింటైన్ చేయరు. ఎందుకంటే అవి ఎక్కడన్నా ఉంటే మనం ఎక్కడ పట్టుకుంటారో అన్న ఒక ఆలోచనతో ఆయన చేయరు. ఇది కేవలం మనకి CCTVs ఫింగర్ ప్రింట్స్. ఈయన ఓవరాల్గా ఈయన ఎంఓ ఏం చేస్తున్నారు అంటే, ఇంతకుముందు అయితే ఇక్కడ దగ్గరలో ఇక్కడ ఏదో ఒక జిల్లాలో ఉండి చుట్టుపక్కల చేసేవాళ్ళు. రీసెంట్గా ఏం చేస్తున్నారంటే మొత్తం అంతా వెస్ట్ బెంగాల్లో ఉంటారు. ఎప్పుడైతే అఫెన్స్ చేయాలనుకుంటారో అప్పుడు ఇక్కడికి వస్తారు, అఫెన్స్ చేస్తారు, మళ్ళీ వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతారు. సో దానివల్ల ఇది కొంచెం పట్టుకోవడం మనకి కొంచెం లేట్ అయింది. బట్ ఎంటైర్ టీమ్ ఇక్కడ అడిషనల్ SP క్రైమ్స్ ఉన్నారు. SDPO శ్రీకాకుళం వివేకానంద ఇక్కడ లేరు. సో ఆయన SDPO టెక్కలి అండ్ CI శ్రీకాకుళం రూరల్ పైడప్ నాయుడు అండ్ మనకి SI శ్రీకాకుళం రూరల్ అండ్ అదర్ టీమ్ CCS టీమ్ CCS CI నందమూరి. సో ఈ టీం మొత్తం కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది దీంట్లో. ఈయనకు ఏవైతే ఇంతకుముందు కన్విక్షన్స్ పడ్డాయో ఆ కన్విక్షన్స్లో కూడా ఈయన ఆల్రెడీ జైల్లో ఉన్నారు. సో వీటికి కూడా మనం కన్విక్షన్స్ వచ్చేలా దీన్ని 100% వర్కౌట్ చేస్తాం. ఎన్నిసార్లు అండి జైలు కింద? 2001-2002 నుంచి అఫెన్సెస్ చేస్తున్నారు. 6-7 టైమ్స్ వెళ్ళారు. సో ఈయన పైన ఆల్రెడీ DC షీట్ కూడా ఉంది. కంచరపాలెం PSలో వైజాగ్లో ఉంది. అండ్ మన దగ్గర నాన్ రెసిడెన్షియల్ DC షీట్ అంటాం. అంటే మన దగ్గర ఉండరు, బట్ మన ఏరియాలోకి వచ్చి అఫెన్సెస్ చేస్తారనమాట. అలాంటి వ్యక్తులపైన మనం నాన్ రెసిడెన్షియల్ DC షీట్ ఓపెన్ చేస్తాం. సో అది మన దగ్గర కూడా మెయింటైన్ చేస్తుంది. సార్ సెకండ్ నిందితులతో ఎలా సంబంధం సార్? వీళ్ళు మెయిన్ బాబు ఒకసారి Okay.